ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఒక్కో సినిమాకు వందల కోట్లు ఖర్చు వేస్తున్నారు మేకర్స్. ప్రభాస్ కూడా ఒక్కో సినిమాతో వందల కోట్లు వసూళ్లు ఇస్తున్నాడు. ఫ్లాప్ అయినా కూడా వందల కోట్ల కలెక్షన్లు ప్రభాస్ సొంతం. రీసెంట్గా వచ్చిన కల్కి సినిమా 700 కోట్లతో తెరకెక్కగా 1000 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. నెక్స్ట్ రానున్న సలార్ 2, కల్కి 2, స్పిరిట్, హనురాఘోపుడి సినిమాలు భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నాయి. ఇక ఈ సినిమాల మధ్యలో డైరెక్టర్ మారుతితో రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. అయితే ఇన్ని భారీ ప్రాజెక్ట్స్ మధ్య ప్రభాస్కు ఈ సినిమా అవసరమా అనే కామెంట్స్ వినిపించాయి. కానీ ప్రభాస్ ఈ సినిమా చేయడానికి సాలిడ్ రీజన్ ఉందని అంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ సినిమా బడ్జెట్ మిగతా సినిమాల కంటే కాస్త తక్కువగానే ఉంటుందని టాక్. ఎందుకంటే ఈ సినిమా కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ భారీగా తగ్గించుకున్నట్టుగా చెబుతున్నారు. ఒక్కో సినిమాకు దాదాపు 150 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్టున్న ప్రభాస్ రాజాసాబ్ కోసం 100 కోట్లే తీసుకుంటున్నాడట. ఈ సినిమా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గతంలో ఆదిపురుష్ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర నష్టాన్ని మిగిల్చింది. ఇప్పుడు ఆ నష్టాలను పూడ్చడానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ప్రభాస్ రాజాసాబ్ చేస్తున్నాడట. అంతేకాదు, రాజాసాబ్ మూవీకి లాభాలు వచ్చి ఆదిపురుష్ వల్ల నష్టపోయిన మొత్తాన్ని తిరిగి పొందిన తర్వాతే తాను వాటా తీసుకుంటానని ప్రభాస్ హామీ ఇచ్చినట్టుగా టాక్. అందుకే దట్ ఈస్ ప్రభాస్ అని అంటున్నారు రెబల్ ఫ్యాన్స్.